ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఉదయకాలపు వాగ్దానాల్లో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా, సంఘటనల ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం. ఇర్మియా గ్రంథం హైలైట్స్లో ఈరోజు 35వ అధ్యాయం నుంచి రెకాబీల విధేయత అనే అంశాన్ని మనం ఈరోజు పాఠంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు ఇర్మియా ద్వారా యూదా ప్రజలకి అనేకమైన సందేశాలు పంపించాడు. 40 సంవత్సరాలు విధేయత చూపించి దేవుడు చెప్పమని చెప్పాడు. దేవుడు బొమ్మన్న చోటకలా వెళ్ళిపోయాడు. దేవుడు అభినయ సందేశాలు కొన్ని ఇర్మియా ద్వారా చెప్పించాడు. ఇదైతే రెకాబీలను ఉదాహరణగా చూపించి యూదా ప్రజల్లోకి మరొక అవకాశం వారు మారు మనసు కోసం దేవుడు మరి ఇర్మియా నడిపిస్తున్నటువంటి సందర్భం ఇది. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూస్తే, యెషయా కుమారుడును యోదా రాజునైన యెహోయాకీము దినములలో యెహోవా వద్ద నుండి ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమై, నీవు రెకాబీల వద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరంలోని గదుల్లో ఒక దానిలోనికి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారి ద్రాక్షారసమని సెలవీయగా, నేను ఇర్మియా కుమారుడును యజన్యా మనవుడైన అబెజ్జన్యాను అతని సహోదరులను అతని కుమారులందరినీ అనగా రెకాబీల కుటుంబాలందరినీ తోడుకొని వచ్చి తిని. ఈ వచనానికి పరిశీలన చేసినట్లయితే సందర్భం ఏంటంటే, రెకాబీయులు వీరు సంచార జాతికి సంబంధించిన వారు. వీరు స్థిర నివాసం లేదు. మరి ఆనాడు బబులోను రాజు నెబుకద్నెజరు, సిరియా రాజులు ప్రపంచ దండయాత్ర చేస్తున్నప్పుడు భయపడి యెరూషలేములో తలదాచుకునే సందర్భంలో దేవుడు ఇర్మియా తోటి రెకాబీలను పిలిపించి వారి యొక్క విధేయతను మరి ఉదాహరణగా చూపించి యూదా ప్రజల్లో మారు మనసు కలిగించాలని వీరితోటి ఒక పని చెప్పాడు ఇర్మియాకి. రెకాబీలను పిలిపించి మరి యెహోవా మందిరంలోని ఆ స్టోర్ రూములు, లేకపోతే అక్కడ కొన్ని రూములు ఉంటాయి మందిరం ప్రక్కన, యాజకుల రూము, ఏదో ఒక రూమ్లో వారిని ఉంచి వారిని పిలిచి వారికి ఆ ద్రాక్షారసం ఇమ్మన్నాడు. మందిరంలో పాత్ర తీసుకొచ్చి ఆ ద్రాక్షారసం ఇమ్మన్నప్పుడు మరి వారు సింపుల్గా థ్యాంక్స్ మేము తాగము అని చెప్పారు. సహజంగా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక టీ తాగడానికో లేకపోతే ఏదైనా కాఫీ ఇచ్చినప్పుడు మనం తాగకపోతే ఏదో ఒకటి చెప్తాం, ఇలా డాక్టర్ని కలిసాము తాగొద్దని చెప్పాడు కొన్ని రోజులని చెప్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. ఇక్కడ వీరు కూడా ఎందుకని తాగమో ఎవరని చెప్తా ఉన్నారు. మనం పరిశీలన చేసినందుకు రెకాబీల బ్యాక్గ్రౌండ్, వీళ్ళు అన్ని జనులు మరి హిత్రో, మోషే మామగారి హిత్రో కుటుంబం నుంచి వచ్చినటువంటి సంతతి, మరి రెకాబు అనేటువంటి వ్యక్తి నుంచి వచ్చిన సంతతి. ఇక్కడ పరిశీలన చేసినట్లయితే వారు ఎందుకని ద్రాక్షారసం తాగము మేము తాగమని చెప్తున్నారు, ఇక్కడ చెప్తా ఉన్నారు. 6వ వచనం, వారు మా పితరులకు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరేనను మీ సంతతి వారైనా ఎప్పుడూ ద్రాక్షారసము తాగకూడదని మాకు ఆజ్ఞాపించను. కనుక మేము ద్రాక్షారసం తాగము. మరియు మీరు ఇల్లు కట్టుకునవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకు ఉండనే కూడదు. మీరు పరవాసం చేయు దేశంలో దీర్ఘాయుషము తగినట్లు మీరేమన్నా నీవు గుడారంలో మీరు నివసించవాలని అతను మాకు ఆజ్ఞాపించను. యెహోనాదాబు వారి పితరుడు ఆజ్ఞ ఇచ్చాడు, మీరు ఇల్లు కట్టుకోవద్దు, గుడారాల్లో మాత్రం నివసించాలి, వ్యవసాయం చేయొద్దు, ద్రాక్ష తోటలు నాటవద్దు, ద్రాక్షారసం తాగవద్దు అని ఆజ్ఞలు ఇస్తే వారు 250 సంవత్సరాలు మరి తరతరాలు కూడా ఆ ఆజ్ఞలను తూచా తప్పకుండా విధేయత చూపిస్తున్నటువంటి సందర్భం ఈ రెకాబీలను చూపించాడు. ఎంత విధేయత! ఇర్మియా ద్రాక్షారసం ఆఫర్ చేస్తే మాకొద్దు అన్నారు. ఎందుకు వద్దు అన్నది కూడా చెప్పారు. మేము తూచా తప్పకుండా మా పితరుడైన యెహోనాదాబు చెప్పినట్లుగా మేము ద్రాక్షారసం తాగట్లేదు, మా కుమారులు మా భార్యలు అంతా కూడా వ్యవసాయం చేయట్లేదు, మేమంతా కూడా గుడారాల్లోనే నివసిస్తా ఉన్నాం, మేము మా పితరులు చెప్పిన విధంగా పాటిస్తున్నాం అని చెప్పి ఆ సందర్భాన్ని ఇర్మియాకి దేవుడు చూపించి ఉదాహరణగా, రెకాబీల ఉదాహరణగా ఈ సమాచారాన్ని మరి యూదులకు చెప్పమని దేవుడు ఇక్కడ ఇర్మియాతో చెప్పడం మనం చూస్తాం. అయితే ఇక్కడ వీళ్ళని ఉదాహరణగా చూపించి మరి దేవుడు ఇర్మియాను పంపించాడు. ఇర్మియా చెప్పినప్పటికీ కూడా వాళ్ళు మార్పు కనపడలేదు. దేవుడు ఇక్కడ యోహానాదాబు ఆజ్ఞలు చాలా కఠినంగా ఉంటాయి. దేవుడు సింపుల్ గా దేవుడి కాదు చాలా సులువు. యేసు ప్రభు వారు చెప్పారు, దేవుడు వారికి అవకాశం ఇస్తా ఉన్నాడు, వారికి ఆజ్ఞలు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే
ప్రతి వాడు తన దుర్మార్గతను విడిచి మరి క్రియలను చక్కబరుచుకొని విగ్రహారాధన విడిచిపెట్టి మరి విధేయత చూపినట్లయితే మీ మీదకి శిక్షను, బబులోను మీదకి భయంకరమైన శిక్షను దేవుడు విధించాడు. ఆ శిక్ష నుంచి మిమ్మల్ని తప్పిస్తాను, ఈ కానాను దేశంలో మీరు ఉంటారు అన్న విషయాన్ని అక్కడ మనం వచనంలో చూస్తాం. దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు ఇర్మియా ద్వారా. అయితే వీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరు విధేయత చూపించట్లేదు. పెందలకాడన లేచాడు, దేవుడు పిలుస్తూ ఉంటే వారు పట్టించుకోకుండా వెళ్ళిపోతా ఉన్నారు. అనేక మంది సేవకులను పంపాడు, చివరికి ఇర్మియాను కూడా పంపించినప్పుడు కూడా వారు మారు మనసు పొందుకోకపోతే దేవుడు శిక్షా ప్రవచనం వారి మీదకి వస్తుంది. అంతకుముందు 20వ అధ్యాయంలో చూస్తే దేవుడు వారి మీదకి 21వ అధ్యాయం 5-6 వచనాలు చూస్తే, నేనే మీతో యుద్ధం చేస్తాను, మరి మీ హతం చేస్తాను, మీ కుమారుల్ని మిమ్మల్ని కూడా అసహ్యం చేస్తాను, శత్రువులకు మిమ్మల్ని అప్పచెప్తాను అనేటువంటి ఆ శిక్ష ప్రవచనం ఇర్మియా ద్వారా అది నెరవేరుస్తాను వారి యొక్క అవిధేయతను బట్టి. ఇక్కడ చూసినట్లయితే మరి వీరి అవిధేయతను బట్టి శిక్షను, మరి రెకాబుల యొక్క విధేయతను బట్టి వారికి బహుమానం కూడా దేవుడు ఇస్తా ఉన్నాడు. ఆ వచనం చదువుతాం. 35వ అధ్యాయం 19వ చూస్తే, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రెకాబు కుమారుడని యెహోనాదాబునకు సంతతి వాడు ఎన్నడూ ఉండక మానడు. ఆయన సన్నిధిలో వారి సంతతిలో ఎవరు ఉండక మానంట. అంటే దేవుని ఆరాధించే వారిలో వారి సంతతి ఎప్పటికీ ఫరెవర్ ఉంటుంది. అంటే వారి రక్షణలోకి దేవుడు తీసుకుంటాడు. వారు దేవుణ్ణి ఆరాధించే సంతతి వారిలో కొనసాగించబడుతుంది అనేటువంటి అద్భుతమైనటువంటి బహుమానాన్ని దేవుడు వారికి ప్రకటించాడు. ఈరోజు నువ్వు నేను చూసినట్లయితే ఈ సన్నివేశాన్ని చూసి ఎందులో ముసలోళ్ళు చెప్పేది ఎందులో తల్లిదండ్రుల మాటలను తిరస్కరించకూడదు. మరి యెహోనాదాబు చెప్పినటువంటి మాటలని వారి పితరుల మాటలను యథావిధిగా విధేయత చూపించినట్లుగా మనం కూడా మన తల్లిదండ్రుల మాటలకు విధేయత చూపించాలి, వాక్యానికి విధేయత చూపించాలి, దుర్మార్గతను విడిచిపెట్టాలి, విగ్రహారాధన విడిచిపెట్టాలి. మన క్రియలు మన యొక్క ప్రవర్తన, మన యొక్క పవిత్రతను కాపాడుకొని మరి రెకాబీయులు అన్ని జనులు మరి దేవుని బిడ్డలకు మాదిరిగా ఉన్నారు. అలా కాకుండా రక్షించబడి మారు మనసు అనుభవాన్ని పొందుకొని దేవుని బిడ్డలుగా కొనసాగుతున్న మనము మరి మన మాటల్లోనూ ప్రవర్తనలోనూ మన పవిత్రతలోనూ కాపాడుకుంటూ ఇతరులకు మాదిరిగా ఉండేవారిగా ఉండాలి. మరి దేవుని యొక్క ఏదైతే రెకాబీయులకు దేవుడు బహుమానం ఇచ్చాడో మరి మనం కూడా మన సంతతి వారందరిలో కూడా దేవుడిని ఆరాధించకుండా ఉండలేని సంతతిలో మనం ఉండగలగాలి. అట్టి రీతిగా మనము ఈ రెకాబీయుల నుంచి విధేయత నేర్చుకోవాలి. మనము అన్యజనులకు మనము మాదిరిగా ఉండాలి. మన ప్రవర్తనలోను, మన మాటలోను, మన యొక్క పవిత్రతలోను మరి మనం కాపాడుకుంటూ ఇతరులకు రోల్ మోడల్గా ఉండాలని మరి దేవుడు మరి ఈ వాక్యాన్ని దేవుడు వినికిడిలో దిగించి ఆశ్రయించును గాక. ఈ వాక్యం కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి వాక్యం స్ప్రెడ్ అవ్వడానికి మీరు కూడా పాలిభాగస్తులు అవ్వండి. కాల్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.